సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. గత కొన్ని రోజులుగా అటు తమిళ ప్రేక్షకులు ఇటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్ సూర్య తాజాగా నటించిన 24 మూవీ టీజర్ ఊరించి మొత్తానికైతే ఆ టీజర్ ప్రేక్షకుల్ని పలకరించింది. ఫస్ట్ టైం ఆ టీజర్ ని చూడంగానే అనిపించిన ఫీలింగ్ ఏమిటి అంటే ఏదో మిస్ అయింది ఈ టీజర్ లో అని. విజువల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తూ సూర్య బాగా అట్రాక్ట్ చేస్తున్నాడు. రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, సినిమాటోగ్రఫీ మామూలుగా లేదు. మొత్తంగా అసలు ఈ టీజరే తెలుగు సినిమానో తమిళ సినిమానో అనిపించడం లేదు, ఈ హాలీవుడ్ సినిమానో అన్నట్టుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ కి అందని విధంగానే ఉంది. అయినప్పటికీ ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్. ఏం మిస్ అయిందా అని కొట్టుకోక తేలింది ఏమిటంటే ఈ టీజర్ లో సూర్య ప్రతాపం కనబడతా ఉంది, రెహమాన్ గారి ప్రతాపం కనబడతా ఉంది, మిగతా టెక్నీషియన్స్ అందరి ప్రతాపం కనబడతా ఉంది. కానీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ప్రతాపం ఎక్కడో మిస్ అయింది అనిపించింది. అంటే విక్రమ్ కుమార్ సూర్యతో 24 అనే మూవీ తీస్తున్నారు అని జనాలు చర్చ మొదలైనప్పటి నుంచి కూడా ఈ సినిమా కాన్సెప్ట్ గురించి అందరూ ఆసక్తిగా మాట్లాడుకోవడం కనిపించింది. టైం మిషన్ నేపథ్యంగా ఈ సినిమా కథ ఉంటుంది. సినిమాలో సూర్య 3 విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. వంటి విషయాలు బాగా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు టీజర్ చూస్తే ఆ విషయాలు ఆ టీజర్ లో కనిపిస్తానే ఉన్నాయి, ఆకట్టుకుంటానే ఉన్నాయి. కానీ సినిమా కాన్సెప్ట్ కి సంబంధించి ఎటువంటి టీజింగ్ ఎలిమెంట్ ని విక్రమ్ కుమార్ ఎందుకని ఫస్ట్ లుక్ టీజర్ లో పొందుపరచలేదు అనిపించింది. కేవలం హీరో క్యారెక్టర్ లో ఉన్న షేడ్స్ ని, సినిమా ఎంత గ్రాండ్ గా ఉండబోతుంది అన్న విషయాన్ని మాత్రమే ప్రేక్షకులకి పరిచయం చేశారు అనిపించింది. కానీ ఎక్కడో చిన్న ఫీలింగ్ కాన్సెప్ట్ గురించి కూడా ఏదైనా హింట్ ఇస్తే బాగుండు అని. దాని మూలంగానే టీజర్ లో ఏదో మిస్ అయింది అనిపించింది. కానీ విక్రమ్ కుమార్ మామూలుడు కాదు, ఏదో చేసే ఉంటారు అన్న ఆలోచన వచ్చి షార్ట్ బై షార్ట్ టీజర్ ని చూసుకుంటా వస్తుంటే ఒక పెద్ద షాక్ తగిలింది. అదేమంటే టైటిల్ 24 తో సినిమా కాన్సెప్ట్ కి ఏమి సంబంధమో ఆయన ఆల్రెడీ టీజర్ లోనే హింట్ ఇచ్చేశారు. 24 నెంబర్ అనేది ఒక కీ లేదా గుర్తు. విలన్ ఆత్రేయ నుండి తాను తయారు చేసిన టైం మిషన్ వాచ్ ని కాపాడటానికి సైంటిస్ట్ ఓ రహస్యమని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటుకు సంబంధించిన గుర్తో లేదా తాళమో ఈ 24 నెంబర్. టీజర్ లో ఈ మ్యాటర్ ని అర్థం కానట్టుగా భలే చూపెట్టారు విక్రమ్. ఈ విషయం తెలుసుకున్న తర్వాత టీజర్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. విక్రమ్ కుమార్ బ్రహ్మాండంగా ప్రెజెంట్ చేశారు 24 మూవీ టీజర్ ని. ఒకవైపు సినిమాలో ఉండబోయే హైలైట్స్ అన్నింటినీ కూడా చూపెడుతూనే మరోవైపు సినిమా కాన్సెప్ట్ కి సంబంధించిన హింట్ ని తెలివిగా తెలియజేసి థ్రిల్ చేశారు. ఆ తర్వాత ప్రశాంతంగా మరోసారి ఈ టీజర్ ని చూస్తే ఏమనిపించింది అంటే ఇండియన్ సినిమా మేకింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్ళిపోవడంలో విక్రమ్ కుమార్ కూడా ఓ చేస్తున్నారు అనిపించింది. విజువల్స్ సెట్స్ ఓ మాదిరిగా లేవు, అదో రకంగా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ సమ్మర్ లో అంటున్నారు. వీర బీభత్సంగా వెయిటింగ్ ఇక్కడ. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.